మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఆలోచన, అదేవిధంగా హత్యలకు గురి కావడం కావచ్చును, మానసిక ఒత్తిడి కావచ్చును, అదేవిధంగా కొంతమేర ఇన్సెక్యూర్ ఫీల్, ఏదో తెలియని ఒక డిప్రెషన్ ఫీల్ అయి నీటిలో దూకడము, లేదా ఫ్యాన్కు హ్యాంగింగ్ ఏదైనా కూడా వ్యక్తిగత జాతకరీత్యా చంద్రుడు బలహీనంగా ఉండడము, రెండులో చంద్రుడు ఉంటే పౌరుషం బాగా ఉంటుంది. సో యుద్ధానికి రెడీ అనేటువంటి విధంగా ఉంటే అటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఆత్మహత్యలు కావచ్చును, హత్యకు గురయ్యేటువంటి వారైనా కావచ్చును, ఏలినాటి శని దీనన్నిటికీ కూడా శనైశ్వరుడే కారణంగా చెప్పడం పడుతూ ఉన్నది. కనుక శనైశ్వరుడు కర్మకారకుడు. సో శనైశ్వరుడు ఎవరి జాతకరీత్యా కొంత ఇబ్బందికరంగా ఉంటారో, కొంత డల్గా ఉంటారో, శనైశ్వరునికి సంబంధించినటువంటి వారు ఇంట్లో మాకు చేతబడి చేశారని, ఈ యొక్క శని పీరియడ్లో ఉండేటువంటి వారు మాకు ఎవరో కట్లు వేశారని కానివ్వండి, లేదా మాకు ఏ పని కాకుండా ఆపారని కానీ, లేదా గత కొంతకాలంగా నాతో చక్కగా మాట్లాడినటువంటి అమ్మాయి ఈరోజు నన్ను దూరం పెట్టి వేరే వారితో మాట్లాడుతూ ఉన్నది అని అనుకునేటువంటి సందర్భం కానివ్వండి. కొంతమేర మనము ఒక దగ్గర నుండి అప్పు తీసుకున్నాం, వారికి వడ్డీ ఎంత కట్టినా కూడా మళ్ళీ అసలు అంతే ఉంది, మళ్ళీ మీరు నాకు ఇంత డబ్బులు కట్టాలి అని మనల్ని బెదిరిస్తూ ఉన్నా, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నా, ఇలాంటి సందర్భాలన్నీ కూడా అష్టమ గురువు, షష్టమ గురువు, శనైశ్వరునికి సంబంధించినటువంటి పీరియడ్స్లో జరుగుతాయి. కనుక తప్పకుండా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి బిగ్ బాస్ శనైశ్వరునికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు ఏవైనా మీ జాతకరీత్యా నడుస్తున్నాయా? మరి ఆ విధంగా నడిస్తే ఇలాంటి పనులు చేసుకోవడం ద్వారా, ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మనకు మంచి ఫలితం లభిస్తుంది. కాలభైరవ స్వామికి కూష్మాండ దీపం పెట్టడం ద్వారా, అదేవిధంగా ఇంట్లో ఒక గాజు బౌల్లో రాళ్ళ ఉప్పును వేసి ఈశాన్య మూలలో, నైరుతి మూలలో, ఆగ్నేయ మూలలో, వాయువ్య మూలలలో పెట్టడం ద్వారా కొంత ఎనర్జీ అనేటువంటిది అది గుంజుకుంటుంది. ఆ రాళ్ళ ఉప్పుపై ఒక నిమ్మకాయ కూడా పెట్టడం ద్వారా ఎంతో శుభాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో ప్రతి అమావాస్య రోజు ఇంటి గుమ్మం బయట మీరు దక్షిణం వైపుగా ఒక దీపారాధన చేయడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. పితృదేవతల అనుగ్రహాన్ని పొందితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కనుక ఇలాంటివి తప్పకుండా వ్యక్తిగత జాతకరీత్యా చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో ఎవరైతే ఎన్ని నిమిషాలు వచ్చింది, కట్ ఇట్ రిపీట్. సో ఎవరైతే ఇలాంటి ఆత్మహత్యలు, ఇన్సెక్యూర్, మరి సప్తమ భావంలో చంద్రుడు ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలే ఉంటవి. అదేవిధంగా ద్వితీయ భావంలో రాహువు, కేతువు, శనైశ్వరుడు వక్రించి ఉన్నా కూడా కొంతమేర మనకు పౌరుషంతో కొన్ని అష్టమాతు 8వ భావంలో కుజుడు ఉన్న కొంతమేర మనకు ఈ యొక్క ఇబ్బంది కలిగించే సందర్భాలే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే అష్టమాధిపతి దశ గనుక నడుస్తూ ఉంటే కొంతమేర 100కు 200% ఇబ్బంది కలిగించే సందర్భాలే ఉంటాయి. చూడండి, సింహరాశి వారు, మరి గతంలో చూసుకుంటే కర్కాటక రాశి వారు, మిథున రాశి వారు గత 3-4 సంవత్సరాల నుండి ఎంతో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నారు. సో తప్పకుండా మరి అలాంటి సందర్భాలు ఏవైనా ఉన్న ఎడల వన్స్ నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మీకు 41 నుంచి 3 నెలల్లో మ్యాక్సిమం మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ చూపించేటువంటి బాధ్యత నాది. నేను నా మీద ఉండేటువంటి నమ్మకము, అదేవిధంగా నా సబ్జెక్టు మీద ఉండేటువంటి నమ్మకము, అమ్మవారి యొక్క ఉపాసనతో చెప్తున్నాను. ఖచ్చితంగా
నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీరు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకు అంటే నేను ఇచ్చే రెమెడీస్ అట్లా ఉంటాయి. మనసు పెట్టి చక్కగా విని ఆచరించినటువంటి వారందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నవి. ఆల్ ద బెస్ట్.